చిత్రంలోకి స్వాగతం మిత్రులారా. ఈరోజు వాయిదాలో అండి మనం 'కోర్ట్' అనే ఒక మూవీ వచ్చింది కదా! మూవీ ని రివ్యూ అన్న అది మనం పెద్ద మాట అవుతుందేమో మరి దారుణంగా. అసలు ఎలా ఉందో సినిమా అని చెప్పి రీసెంట్‌గా చూసాను నేనది. ఎలా ఉందో చూద్దాం. అంటే నీకు సినిమాల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే అండి, మనం రోజు మాట్లాడేది 'కోర్ట్' గురించే గదా! ఆ సినిమా ఎలా ఉంది? బావుందన్నారు కదా! అని చెప్పి చూసాను నేను. సినిమా ఆల్రెడీ అందరూ చూసే ఉంటారండి. మీరందరూ చూసే ఉంటారు. ఒక బాగా డబ్బు, పలుకుబడి ఉన్న ఇంట్లో అమ్మాయి, ఓ పేదవాడితో స్నేహం. అది నచ్చని ఆ ఇంటి పెద్ద ఆ కుర్రాడిని ఇరికిస్తాడు. పోక్సో చట్టం పెట్టి ఆహ్, ఏ తప్పు చేయలేదని చెప్పి దాని నుండి బయటపడడం ఎలాగని చెప్పి ఆ కుర్రాడు బాధపడుతూ ఉంటాడు. ఆ కుర్రాడి ఫ్యామిలీ బాధపడుతూ ఉంటారు. ఇక బయట పడలేరు, కష్టం అనుకున్న సందర్భంలో, సిస్టమ్ మొత్తం కాంప్రమైజ్ అయిపోతుంది అనుకున్న సందర్భంలో ఒక జూనియర్ అడ్వకేట్ వచ్చి దాని కేస్ మొత్తాన్ని తిరగదోడి క్రాస్ ఎగ్జామినేషన్ పేరుతో పర్ఫెక్ట్‌గా ఫ్యాక్ట్స్ అన్ని బయటకి రాబట్టి ఆ కుర్రాడిని బయట పడేస్తాడు. ఇది కథ. రైట్. సో, నిజంగా నిజాయితీగా చేసిన ప్రయత్నం అండి. ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ గానీ, పిచ్చ కామెడీ గానీ మధ్యలో అనవసరమైన విషయాలు గానీ దేని జోలికి ఎళ్ళలేదు. నిజాయితీగా చేసిన ప్రయత్నం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. ఓకే. ఆహ్, సీ ఎందుకంటే అండి ఆహ్, కోర్ట్ అనగానే అదేదో పెద్ద హాల్‌లాగా ఎదురుగా అతిథులుగా కుర్చీలేసినట్టు వేసి వాదన జరుగుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఈ గోలంతా ఉంటది కదా! ఇదేమి చూపించకుండా మరీ సినిమాటిక్‌గా చూపించకుండా వీలైనంత నిజాయితీగా రియాలిటీ దగ్గరగా చూపించారు. కోర్ట్ బయట ఎలా ఉంటుందో, కోర్ట్ ఆవరణ ఎలా ఉంటుందో సినిమాలో చూపించడం అంత ఈజీ అయిన విషయం కాదండి. చాలా కష్టం. చాలా సార్లు మాట్లాడుకున్నాం మనం ఆ విషయం. అసలు కోర్ట్‌లో అడ్వకేట్‌కి, జడ్జి గారికి మధ్యలో జరిగే సంభాషణ గాని, మాట్లాడే మాటలు గాని, వాళ్ళు అడిగే క్వెషన్స్ గాని వినబడవు. కొన్ని కేసెస్‌లో క్రాస్ ఎగ్జామినేషన్ అది కూడా మధ్యాహ్నం నుంచి ఆఫ్టర్‌నూన్ నుంచి వేసినప్పుడు మాత్రమే చాలా క్లారిటీగా అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుందో. సరే చూద్దాం. సినిమాగా నా పర్సనల్ ఒపీనియన్ సుమి ఎలా ఉందో చెప్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా బావుందండి. నాకెందుకంటే ఇట్లా వీర గంభీర యూనో గ పెద్ద పెద్ద అరుపులు, కేకలు, ఈ టైప్ నాకు నచ్చదు. కొంచెం దూరంగా ఉంటాం. ఇలా సెటిల్డ్‌గా ఉన్నది. అసలు సినిమా మొదలే డైరెక్ట్‌గా కాన్సెప్ట్‌లోకెళ్ళిపోయారు. నాకు భలే ఇష్టం అట్లా ఎళ్ళిపోతే. చాలా ఇంటెన్స్‌గా తీసుకున్నాడు ఆయన సినిమాని. బై ద వే నేను కోర్ట్ రూమ్ డ్రామా అనగానే చాలా ఇష్టపడతా అండి. నేను తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, బెంగాలీ, గుజరాతీ, ఫ్రెంచ్, డచ్, ఇంగ్లీషు, టర్కిష్ ఇన్ని భాషల్లో కవర్ చేశా ఇప్పటివరకు. చాలా సినిమాలు దాదాపు 92 మూవీస్ ఎన్నో చూసా. వెబ్ సిరీస్ అండ్ మూవీస్ కలిపి. కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ కోర్ట్ రూమ్ డ్రామాస్ చాలా ఉంటాయి. చాలా బావుంటాయండి. క్రైమ్ థ్రిల్లర్స్ జుజుబి వీటి ముందు అసలు అంత బావుంటాయి. కోర్ట్ రూమ్ డ్రామా కరెక్ట్‌గా తీయగలిగితే. కాకపోతే దాంట్లో మేబీ ఒక 30% ఏమన్నా రియాలిటీకి దగ్గరగా ఉంటే మిగతా అంతా చాలా సినిమాటిక్‌గా తీస్తారు. ఈ సినిమా బావుందండి. ఇచ్చిన టైంలో ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పేశారు. నన్ను బాగా అట్రాక్ట్ చేసిన విషయాలేంటంటే, ఒక సీనియర్ అడ్వకేట్ సాయి కుమార్ గారి ఆఫీస్ ఉంటది కదా! ఆ అడ్వకేట్ ఆఫీస్ ఎలా ఉంటది? ఆ బయట వెయిటింగ్ ఎలా ఉంటది? జూనియర్ అడ్వకేట్స్‌కి, సీనియర్ అడ్వకేట్స్‌కి మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటది? సూపర్బ్ చూపించారు. చాలా బావుందది. జూనియర్ పరిస్థితి అలానే ఉంటుంది. ఇంకా చాలా దారుణంగా ఉంటుందండి బయట. అసలు వాళ్ళకి ఏ అవకాశం ఇవ్వరు, ఏ ఛాన్స్ ఇవ్వరు. పెద్ద కేసెస్ ఏదన్నా ఉన్నా వీళ్ళే హ్యాండిల్ చేస్తారు. చిన్న కేసెస్ ఓకే-ఇష్ టైప్‌లో వాళ్ళకిస్తారు. కోర్ట్ రూమ్ చాలా బాగా డిజైన్ చేశారండి. మనం ఇంతకుముందు అనుకున్నట్టు చాలా తక్కువ సినిమాల్లో ఇంత చక్కగా చూపిస్తారు. ఎక్కువ ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది వాళ్ళకి. చాలా నీట్‌గా డిజైన్ చేశారు. ఇక పాత్రల విషయానికొస్తే సాయి కుమార్ గారు సీనియర్ అండి. సీనియారిటీ ఎక్కడికి పోతుంది చెప్పండి అసలు. ఆయన సీనియర్ అడ్వకేట్ పాత్రలో ఆ పాత్రకి ఎంత న్యాయం చేశారంటే చాలా తక్కువ టైం ఉంటారు. తక్కువ సీన్స్ కూడా ఉంటాయి ఆయనకి. కానీ ఆ ఎక్స్‌ప్రెషన్స్ గానీ అసలు ఎంత బావుంటదంటే ఆ వాయిస్ చెప్పక్కర్లేదు మన సాయి కుమార్ గారిది. అద్దిరిపోయింది. ప్రియదర్శి మెయిన్ అడ్వకేట్ రోల్ ఉన్నారు కదండీ! నాకు అర్థం కాని విషయం ఆయనకి ఎంత పెద్ద హిట్ పడినా ఎప్పుడో పెళ్లి చూపుల నుంచి వస్తున్నాం మనం. సూపర్ డూపర్ హిట్లు ఇస్తాడు. ఆయన హీరోగా కూడా అద్దిరిపోయి బ్లాక్ బస్టర్స్ పడినాయి. లైక్ 'బలగం' అని చెప్పి తర్వాత ఇంకో సినిమా ఏదో ఉందండి నాకు గుర్తులేదు. ఆయన ఆ ఉడికే నూలు వడికే యంత్రం తయారు చేస్తాడు కదా! పేరు మర్చిపోయాను. అది కూడా చాలా బావుంటది. చాలా సెన్సిబుల్‌గా ఉంటది మూవీ అది కూడా. ఎంత పెద్ద హిట్ పడినా ఆయనకి చిన్న సినిమాలే వస్తాయి. ఆయన స్థాయి అక్కడే ఉండాలని కోరుకుంటున్నాను నేను. డబ్బులొచ్చి ఉండొచ్చు. బట్ సినిమాలు మాత్రం చిన్నవే వస్తాయి. సో, కాబట్టి మనం మంచి సినిమాలు చూడగలుగుతాం. 'వజ్రం' నో డౌట్ అందులో. ఇక పిల్లలు 'జాబిలి', 'చందు' అని చెప్పి చాలా చేశారు. ఎక్కడ ఓవర్ అవ్వలేదు. అలా అని ఎక్కడో తక్కువ చేయలేదు. ఫస్ట్ సినిమా అంటే నమ్మటం కష్టం. అంత చేశారు. సో,
ఫస్ట్ వచ్చే ఇంకో క్యాండిడేట్ అండి, ఫస్ట్ వచ్చే డిఫెన్స్ అడ్వకేట్ ఉన్నాడు చూడండి, ఆయన పేరు వడ్లమని శ్రీనివాస్ అట. శ్రీనివాస్ అని తెలుసు, పూర్తి పేరు ఏంటని వెతికాను నేను. ఆయన అసలు చాలా సినిమాల్లో ఉంటాయి, చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు. బట్ యూనో ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ అండి. ఆయన చాలా బాగా అండి, చాలా గొప్ప ఎరగదీశాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళకి తెలుసుద్ది ఆయన యాక్షన్ బాగుందా బాగాలేదని చెప్పి. లోపల పక్కన బెయిల్ పిటిషన్ కొట్టేస్తే బయటకు వస్తూనే సార్ బెయిల్ ఎలా అయిందండి సార్, చూద్దాం ఏం పర్లేదు చూద్దాం సాయంత్రం రండి ఆఫీస్కి, ఆ ఫీజు పట్టుకురండి అంటాడు. అది చెప్పేసి వెళ్ళిపోతాడు. సో అలాగే ఉంటారు బయట. అడ్వకేట్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఇక 2 ముఖ్యమైన పాత్రలు, మై ఫేవరెట్ ఆర్టిస్టులు వీళ్ళిద్దరూ కూడా. ఒకటి మన అమృతం హర్షవర్ధన్ గారు. నా కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుర్తొచ్చాడండి. నేను చించారేసాడు అసలు. ఆయన నటన గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. రెండోది సర్ప్రైజింగ్ ఎలిమెంట్ శివాజీ గారు, మంగపతి పాత్ర. తెలుగులో చాలా అద్భుతాలు ఉన్నాయండి, బట్ వాడటం తెలియాలంతే మన వాళ్ళకి. చాలా అద్భుతాలు ఉన్నాయి. ఒట్టేసి చెప్తున్నా కదా, శ్రీకాంత్ గారితో సినిమా ఉంటుంది, దాంట్లో నెగిటివ్ రోల్ చేస్తాడు, అరిపిస్తాడు. అరే మనకు తెలిసిన శివాజీనేనా ఇలా చేస్తున్నాడు ఈయన అనిపిస్తుంది. నవ్వుతూ ఉంటాడు, డిప్లొమాటిక్గా ఉంటాడు, ఆల్ ఆఫ్ ఎ సడన్ క్రూయల్గా మారిపోతుంటాడు, భలే ఉంటుంది. సో దీంట్లో కూడా మంగపతి క్యారెక్టర్ చాలా అట్రాక్ట్ చేసింది, చాలామందిని అట్రాక్ట్ చేసింది. ఇక మనం అసలు పాయింట్ మాట్లాడదాం. కోర్ట్ రూమ్ డ్రామా వరకు ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి. సెకండ్ హాఫ్లో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని రియాలిటీలో వర్కౌట్ అవ్వవు. సినిమాగా చాలా బాగుందండి. బట్ రియాలిటీలో ఏం జరగవచ్చు అని కొంచెం మనం మాట్లాడుకుందాం. ఒక కింద అంటే వెనకబడిన వర్గంలో ఒక కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీసులు తమతో పాటు తీసుకెళ్తే, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఏం జరగచ్చో తెలుసా అండి? దాన్ని ఒక స్టేషన్ బయట ఒక 6-7 అంత సీన్ లేదండి. 6-7 ఉండేటంత సీన్ లేదు. వాళ్ళు జస్ట్ వాళ్ళకంటూ కమ్యూనిటీ గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. దే జస్ట్ ఒక మెసేజ్ పెడతారు, 150 నుంచి 200 మంది వస్తారు. మాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, రియాలిటీలో 200 మంది పోగవుతారు అక్కడ పోలీస్ స్టేషన్ ముందు. మా కుర్రాన్ని ఎందుకు అరెస్ట్ చేశారు మీరు అని చెప్పి. అలాగే ఆ లోకల్ ఎవరైతే అమ్మాయి తరపు పెద్ద మనుషులు ఉన్నారో, లైక్ ఈ సినిమాలో మంగపతి క్యారెక్టర్, ఆయనకంటూ అపోజిషన్ ఉంటుంది కదా అవతల పక్కన, లైక్ పొలిటికల్గా ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఎంటర్ అయిపోతారు సీన్లోకి. ఓకే, ఆ పొలిటికల్ సపోర్ట్ తీసుకుంటారు, మీడియా వాళ్ళు వస్తారు, స్టేషన్ బయట పెద్ద డ్రామా జరుగుతుంది. ఓకే, ఏ వర్గానికి చెందిన వాళ్ళైతే అరెస్ట్ చేశారో ఆ వర్గానికి చెందిన అడ్వకేట్స్ వస్తారు పోలీస్ స్టేషన్కి. సీన్ అంతా మారిపోతుంది. వాళ్ళని చూసి పోలీసు వాళ్ళు అసలు అన్ని సెక్షన్స్ పెట్టరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే సెకండ్ హాఫ్లో చాలా ఈజీగా సాక్ష్యాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆల్రెడీ అయిపోయిన విట్నెస్ని రీకాల్ చేయడం, కొత్త విట్నెస్ సబ్మిట్ చేయడం, అది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని పట్టుకొచ్చేయడం, దాన్ని చూపించేయడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమీ మాట్లాడకుండా కూర్చోవడం, అది అంత ఈజీగా ఉండదండి. రియాలిటీలో చాలా కష్టపడాలి. ఇట్ వర్క్అవుట్, ఇట్ డస్ వర్క్అవుట్, అది వర్కౌట్ అవుతుంది, బట్ చాలా కష్టపడాలి. దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఒక ఉదాహరణ చెప్తా మీకు. మీరు మీ తరపున ఎవరో సాక్ష్యం చెప్తా అన్నారండి. ఓకే, అనుకుందాం సాక్ష్యం చెప్తా అన్నారు. సో సాక్ష్యం చెప్తానంటే మీరు ఏం చేయాలనుకున్నారు, ప్రాసెస్ ఏంటనుకున్నారు? నార్మల్గా అక్కడ కోర్టుకి తీసుకెళ్తే ఒకసారి బోన్ ఎక్కండి నేను అడుగుతాను, అట్లా ఉండదండి వ్యాపారం. ఎట్లా ఉంటుంది అనుకున్నారు? మీరు ఫస్ట్ ఆ వ్యక్తి సాక్ష్యం చెప్దాం, పలానా వ్యక్తి, నాకు సూరిబాబు అనే వ్యక్తి సాక్ష్యం చెప్తానంటున్నాడు, ఇంటి పేరు అతని పేరు రాసి ఏం చెప్దాం అనుకుంటున్నాడు అంటే అతను చెప్పే సాక్ష్యం రాయాల్సిన అవసరంలా, బట్ అది ఎందుకు విట్నెస్గా ఎందుకు సబ్మిట్ చేస్తున్నారు, ఈ కేసుకి తనకి రెలవెన్స్ ఏంటి అని చెప్తూ మీరు పిటిషన్ పెట్టాలి. అదొక వాయిదా. ఆ నెక్స్ట్ వాయిదా ఆ పిటిషన్ పెట్టినప్పుడు మీరు ఆపోజిట్ వాళ్ళకి ఇస్తారు, ఇదిగో ఈ పిటిషన్ పెడుతున్నాను నేను, ఈయన విట్నెస్ వస్తాడని. నెక్స్ట్ వాయిదా అడుగుతారు, వాళ్ళే వెంటనే చేయరు కదా. నెక్స్ట్ వాయిదా అడిగి వాళ్ళు కౌంటర్ వేస్తారు, ఇంకో వాయిదా అడుగుతారు, ఇంకో వాయిదా అడిగి మీరు వేసిన పిటిషన్కి వాళ్ళు వేసిన కౌంటర్కి మధ్యలో ఆర్గ్యుమెంట్ చెప్తారు ఇద్దరు అడ్వకేట్స్. ఇంకో వాయిదా అడిగి ఆ వాయిదాలో జడ్జిమెంట్ ఇస్తారు, ఆ విట్నెస్గా కన్సిడర్ చేయొచ్చా లేదా అని చెప్పి. ఆ తర్వాత వాయిదాలో ఏంటి 5 వాయిదాలు. ఈ 5 వాయిదాల్లోనే నువ్వు వెళ్ళాలి, ఆపోజిట్ పార్టీ రావాలి, మీ లాయర్ రావాలి, అవతల పక్క లాయర్ రావాలి, జడ్జి గారు రావాలి, ఆ రోజు కోర్టులో టైం ఉండాలి. ఇన్ని జరిగితే వాళ్ళని బోనెక్కిస్తారు. సినిమాలో అదంతా చూపించడం కుదరదు కదా, బట్ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ దట్స్ నాట్ అన్ ఈజీ. నాకు రీకాల్ చేస్తున్నాను నేను విట్నెస్ అంటే వాళ్ళు లేడు, అమలాపురం లేడు సార్ అంటాడు, 100 రకాలు చెప్తారు అక్కడ.
సో అదేవిధంగా ఒక డాక్టర్ ఉంటాడు, ఆయన అసిస్టెంట్ని అడుగుతారు కదా, ఈ అమ్మాయిని వాళ్ళ మదర్ తీసుకొచ్చేవారా అని చెప్పి, అని ఆ బేస్ చేసుకుని డాక్టర్ చెప్తుంది అబద్ధం, ఇదంతా తెలియదు అని చెప్పడం కొంచెం నాటకీయంగా అనిపిస్తుంది అండి. ఇప్పుడు ఉదాహరణకి డాక్టర్ని అడుగుతారు కదా, మీరు అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చేవారా అని చెప్పి, ఆయన ఒక డాక్టర్ చెప్పేది అబద్ధపు సాక్ష్యం. ఎంత ప్రిపేర్ అయ్యి వస్తాడు బోన్ ఎక్కడానికండి? ఆయన ఏం చెప్తాడా, అమ్మాయి నా దగ్గరికి వస్తుందని చెప్తాడా? నిజంగా చెప్తాడా? అమ్మాయి బయటకు వస్తుంది ఇంటి నుంచి నెట్టి పరిస్థితిలో చెప్పడు. ఎందుకంటే బయటకు వస్తుందన్న నెక్స్ట్ మినిట్ కోర్టు కిందకి రాకూడదు అంటారు. హాస్పిటల్ వరకు వస్తుంది, అక్కడ సహనంగా వెయిట్ చేస్తుంది, టర్న్ వచ్చే వరకు లోపలికి వచ్చి నువ్వు చెప్పేదంతా వింటుంది, అంత కోర్టుకు వచ్చి సాక్ష్యం ఎందుకు చెప్పకూడదని కన్క్లూజన్ ఇస్తారు అక్కడే. మళ్ళీ అసిస్టెంట్ ఇంత సాక్ష్యాలు అవసరం లేదు అసలు. ఓకే, సో దట్స్ ఫైన్ అండి. సినిమా కోసం కొద్దిగా చిన్న చిన్న అడ్వాంటేజ్ తీసుకున్నారు, కనీసం మేజర్గా ఎక్కడ ఫ్లా లేదు, మేజర్గా ఎక్కడ ఇది జరుగుద్ది ఏంటి గాడిద గుడ్డ అనేటట్టు అంత దారుణంగా ఎక్కడ తీయలే. అది చాలా సంతోషకరమైన విషయం. అలాగే మంగపతి పాత్రని, శివాజీని, ఆయన్ని క్రాస్ చేసినప్పుడు డబ్బులు విత్డ్రా చేశారా ఏటీఎం నుంచి అని అడుగుతారు. ఓకే, ఆయన సింపుల్గా గుర్తులేదండి నాకు అంటాడు. చెప్పడమేమో డే అంతా పోలీస్ స్టేషన్లో ఉన్నా అని చెప్తాడు, బట్ నాకు గుర్తులేదని అంటాడు. అది చాలా దగ్గరగా ఉంది రియాలిటీకి. రియాలిటీలో ఎప్పుడూ అదే చెప్తారు, నా గుర్తులేదు, మర్చిపోయాను, ఇదే స్టోరీ చెప్తారు. బాగా అంటే మరీ ఎక్కువ సినిమాటిక్లు బట్టి అంటారు కదా, సినిమా కోసం వాళ్ళు ఇష్టం వచ్చింది రాసేసారు అన్నది ఎక్కడ అనిపించింది అంటే లాస్ట్లో జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అండి. కుర్రాడిని అక్విటల్ ఇచ్చేశారు, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అక్విటల్ అంటే ఏ తప్పు చేయలేదని వదిలేదు, దట్ ఈస్ ఫైన్. కానీ పోలీస్ స్టేషన్ మీద ఎంక్వైరీ వేయటం, మంగపతిని అప్పటికప్పుడు కస్టడీలోకి తీసుకోవడం అని చెప్పడం కొంచెం ఓవర్ అయిందండి. దట్ ఈస్ ఆల్ బికాస్ అప్పుడు ఏం చెప్తారంటే అండి, నన్ను భయపెట్టారంటది అనుకోండి అమ్మాయి. ఫస్ట్ అసలు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి క్వశ్చన్ అంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి వస్తే, ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇలా చెప్తున్నావు కదమ్మా, మరో రోజు కంప్లైంట్ మీద ఎందుకు సంతకం పెట్టామని మా అమ్మాయి మదర్ని అడుగుతాడు ఆయన. నన్ను మా అన్నయ్య లేకపోతే మా బావగారు మరిదో ఎవరు అవుతాడు కదా ఈయన, నన్ను ఇంట్లో వాళ్ళు భయపెట్టారని నేను చెప్తే అది సపరేట్ కేసు, అది సపరేట్ స్టోరీ. అది అసలు భయపెట్టారని నాకు సాక్ష్యం లేదు కదా. ఆ రోజు అలా అనుకుని ఈ రోజు మనసు మార్చుకుందేమో, బయట సెటిల్ చేసుకున్నారు అంటారు. ఇంటికి వచ్చి బతిమాలారు సార్, ఇంటికి వచ్చి బతిమాలితే క్షమించి వదిలేస్తుంది ఇవిడ అని చెప్తారు, 100 రకాలు చెప్తారు. అయితే మహా అయితే సపరేట్ కేసు వేసుకోమని చెప్తారు తప్పితే వెంటనే కస్టడీలో తీసుకోండి, అరెస్ట్ చేయండి, అంత సీన్ జరగదండి. అండ్ ఎస్పెషల్లీ పోలీసుల మీద తొందరగా యాక్షన్స్ తీసుకోరు. బికాస్ న్యాయ వ్యవస్థ చట్టం మీద యాక్షన్ తీసుకుంటే అది తగ్గించినట్టు అవుతుంది, వాళ్ళే తప్పు అని చెప్పినట్టు అవుతుంది. కాబట్టి అంత తొందరగా యాక్షన్ తీసుకోరు. రియాలిటీలో మహా అయితే ఏం జరుగుతుందంటే పోలీసు వాళ్ళు మందలిస్తారు, ఏంటి ఇది ఏం పని అని చెప్పి. ఇంకా కోపం వస్తే కోర్టులో నిలబడి అక్కడ సాయంత్రం వరకు అంటారు. అది దాటిపోయి ఇప్పుడు అంకురం సినిమా ఉంటుంది చూసారా, మన పాత సినిమా, ఓంపూరి, రేవతి గారు, శరత్ బాబు వీళ్ళందరూ యాక్ట్ చేశారు. అందులో ప్రవర్తిస్తే పోలీసులు అప్పుడు ఇలాంటివి అప్పటికప్పుడు డిస్మిస్ చేయండి అని చెప్పి, లేకపోతే ఎంక్వైరీ వేయండి వెంటనే అని చెప్పి ఎస్పీ ఆఫీస్కి రాయడం, ఇలాంటివి చేస్తారనమాట. సో ఈ కేసులో ఏం జరిగింది, దట్స్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్. అక్కడ ఏమీ జరగలేదు, బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఏ విధమైన ఆధారాలు లేవు. ఆ 16 నిమిషాల్లో వాళ్ళ లోపల ఏం జరిగిందని చెప్పారు. మేము సత్యనారాయణమూర్తి వ్రతం చేసుకున్నాం అని చెప్తున్నారు ఇద్దరు టీనేజర్స్ రూమ్ లోపలికి వెళ్ళి, అది నమ్మి జడ్జిమెంట్ ఇచ్చారు. సో ఇట్స్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఓకే, పైగా ఆ కేసు ఫైల్ చేసిన అమ్మాయి అక్కడికి వచ్చి చెప్తుంది కాబట్టి. సో ఇక లాస్ట్లో 17th ఇయర్ లాస్ట్ డే రోజు చేస్తే తప్పు, 18th ఇయర్ ఫస్ట్ డే రోజు చేస్తే ఉప్పు ఎలా అవుతుంది అన్నట్టు క్వశ్చన్ చేశారు కదండి. దానికి సొల్యూషన్ కూడా యాడ్ చేసి ఉంటే బాగుండేది. అంటే ఏదో ఒక స్కేల్ మెజర్ ఉండాలి కదా, మైనారిటీ తీరింది అని చెప్పి మేజర్ అయ్యారని చెప్పడానికి ఏదో ఒకటి అయితే ఉండాలి కదా. సో అట్లా పెట్టారు. మరి మనం కాదనలేం కదా, దానికి లెక్కంటే లెక్కే. కానీ సినిమా హాల్లో నేను సినిమా చూసిన వాళ్ళని నేను అడిగా, అంటే మీ ఫీలింగ్స్ ఏంది, ఎట్లా ఎక్స్పీరియన్స్ ఏంటని చెప్పి. సినిమా హాల్లో అప్లాజ్ వచ్చిందంటండి. మంగపతి పాత్ర వచ్చిన ప్రతిసారి విజిల్స్, కేకలట. వై? కారణం ఏంటి మీరు అనలైజ్ చేస్తే అర్థమైపోద్దండి. సింపుల్ అండి. అందరూ ఆడపిల్లల తల్లిదండ్రులు అయి ఉంటారు, క్లాప్స్ కొట్టిన వాళ్ళు అందరూనే. ఇమాజిన్ మీ ఇంట్లో ఆడపిల్ల అలా ఎక్కడో ఎవరింట్లోనో మీకంటే కూడా కులం మతం పక్కన పెట్టండి, ఆర్థికంగా బాగా వెనకబడిన వాళ్ళ ఇంట్లో చదువు మానేసి ఏదో పని చేసుకుంటూ సాయంత్రం అయ్యేసరికి ఫ్రెండ్స్తో మందు కొడుతూ గాలికి తిరిగేవాడితో అలా ఉంటే మీరు చూస్తే మీరు ఏం చేస్తారండి? మీరు ఏదైనా చేయొచ్చు. ఆ టైంలో ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, గోపాగలు కట్టొచ్చు, పోలీసులకి అప్పగించవచ్చు, తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారో తెలియదు. సో ఆ కుర్రాడు జీవితంలో అలా అయిపోవడానికి అసలు ఈ సినిమా కథకు మొత్తం మూల కారణం ఎవరంటే ఆ కుర్రాడు హీరో ఉన్నాడు కదా చందు, అతని మదర్. ఆవిడ సరిగ్గా ఉండుంటే అసలు ప్రాబ్లమే వచ్చేది కాదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఆయన వచ్చినప్పుడు ఈవిడ లోపలికి వెళ్ళిపోమంటుంది.
ఆమెకి తెలుసు అక్కడ ఏదో తప్పు ఇన్ ద సెన్స్ మనం అనుకునే కోర్టులో వాళ్ళు సినిమాలో చూపించిన తప్పు లాంటివి కాదు నేను అంటుంటా. డబ్బులున్న వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉంటుంది? వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు ఆయన చూసుంటే తిట్టేవాడు, 2 తిట్లు తిట్టేవాడు. తిట్టినప్పుడు అమ్మాయిని పంపించేసేవాళ్ళు, ఇంకెప్పుడు రావద్దని చెప్పేవాళ్ళు. బట్ ఆ తప్పు చేసింది కాబట్టే ఇంత పెద్ద పనిష్మెంట్ వచ్చింది. ఆవిడ కరెక్ట్గా లేదు, అంటే కరెక్ట్గా చేయలేదు చేయాల్సిన పని. ఇక ఫ్రెండ్స్ స్నేహితులు ఉంటారు చూడండి, అమ్మాయి ఫ్రెండ్ ఉంటుంది, మాట్లాడితే మా అన్నయ్య అని చెప్పి ఇలాంటి వాళ్ళు, ఈ దిక్కుమాల వాళ్ళు చాలా చెడగొడుతూ ఉంటారు ఫ్రెండ్స్ని. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అండ్ ఇంకొక పాయింట్ అండి, హీరో టర్న్ తీసుకునే, అంటే కథ టర్న్ తీసుకునే విధానం. ఇంకా నేను ఓడిపోయాను అనుకున్న తర్వాత హీరో, ఆయన గురువుగారు వచ్చి, సాయి కుమార్ వచ్చి మాట్లాడతారు కదా, ఆయన ఆ థియరీ ఎందుకు ఆ క్వశ్చన్ అడిగాను, నీ ఆలోచన విధానం ఎందుకు స్టేబుల్గా లేదు, ద వై ఫ్యాక్టర్, వై అని ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు అని చెప్పి చెప్తారు కదండి. దట్ వాజ్ అమేజింగ్, దట్ వాజ్ జస్ట్ అమేజింగ్. అంతే ఇరగదీశారు అంతే. అసలు చాలా భారీగా ఏదో ఎమోషనలైజ్ చేస్తున్నట్టుగా కాకుండా చాలా సెటిల్డ్గా తీశారు ఆ సీన్ కూడా. ఒక అడ్వకేట్సే కాదు, కేసు వేసిన వాళ్ళు, ఓకే, జీవితంలో విడిపోతున్న వాళ్ళు, భార్యాభర్తలు అందరూ ఆలోచించుకోవాలి ఈ వై ఫ్యాక్టర్ అనేది. ఇప్పుడు చాలా భరించి కొన్ని సంవత్సరాలు కలిసి ఉండి, తర్వాత చాలా భరించి, బాధలు భరించి, ఇక నా వల్ల కాదు, లేకపోతే మనస్పర్ధలు మా వల్ల కాదు, ఇక కలిసి ఉండలేవు అని చెప్పి కొన్ని సంవత్సరాల తర్వాత డిసైడ్ అయ్యారు, తీరిగ్గా ఆలోచించుకున్నట్టు ఒక అర్థం ఉంది. అప్పుడు కూడా మీకు ఎప్పటికంటే అప్పుడు కట్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఆ ఎడిషనల్ బర్త్డేని ఉంటుంది, ఆ బర్త్డేని కట్ చేసుకుంటూ వెళ్ళాలి. 498 ఫైల్ చేస్తున్నారండి మీరు మీ భర్త మీద. ఎందుకు ఫైల్ చేస్తున్నాను, ఏమి ఆశించి ఫైల్ చేస్తున్నాను? సెటిల్మెంట్ కోసం, వెల్ అండ్ గుడ్, ఇది చూపించి సెటిల్ చేసుకుంటాను నేను, లేకపోతే వాడు అసలు మాట్లాడినట్లా, అసలు రావట్లా, పిలిచినా కూడా ఓకే, దట్స్ ఫైన్. అది కాకుండా నేను కోర్టుకు తీసుకెళ్తా, పోరాడతా, న్యాయ పోరాటం చేస్తా. ఎవరి మీద చేస్తారు న్యాయ పోరాటం? మీ మీద మీరు చేసుకున్నట్టు అవుతుంది. కోర్టుకు వెళ్ళినాళ్ళు ఎప్పుడూ కూడా ఒకరు గెలవడం, ఒకరు ఓడిపోవడం అంటూ ఉండదండి. ఇద్దరూ ఓడిపోతారు. ప్రతి చోట జరిగేది ఇదే. నువ్వు 6 ఏళ్ళు 7 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరిగిన తర్వాత ఏందమ్మా నువ్వు గెలిచేది? అబ్బాయిలు కూడా ఏం గెలుస్తారు మీరు? గాడిదగుడ్డు 6-7 ఏళ్ళు తిరిగిన తర్వాత నాకు జడ్జిమెంట్ నాకు ఫేవర్గా వచ్చింది, 7 ఏళ్ళు టైం పోయింది, నీకు ఎన్ని వాయిదాలు, మధ్యలో ఎంత ఖర్చు, ఎంత శ్రమ. సో ది వై ఫ్యాక్టర్ అనేది చాలా చక్కగా చూపించాడు. ఆలోచించు అని చెప్పి ఆ గురువుగారు, నిజంగా అలాంటి గురువుగారు దొరకడం అదృష్టం. బయట రియల్ లైఫ్లో జూనియర్ అడ్వకేట్స్కి తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుందో. నీకు కేసు ఇచ్చి దాని గురించి వెళ్ళి ఎంత కాడికి పాస్ అవర్లు చెప్పు, లేకపోతే ఈ పిటిషన్ ఇవాళ మా సార్ రావట్లేదని చెప్పి టైం తీసుకో, ఈ వీటికి తప్ప క్లయింట్స్కి ఫోన్ చేయి, వాళ్ళు వస్తా డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేసుకో, లైన్లో పెట్టాను నేను ఇవి తప్ప పెద్ద పెద్ద విషయాలు అప్పగించారు జూనియర్ అడ్వకేట్స్కి. వాళ్ళకి ఆ పెయిన్ ఏంటో వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది. సో అదొక పాయింట్ చాలా బాగా తీసాడండి అది. అండ్ దెన్ క్లైమాక్స్ నాకెందుకో అంటే ఆమె వచ్చి సింపుల్గా నాకు 18 ఏళ్ళు నిండా అనగానే వెళ్ళి లటక్కన హగ్ చేసుకుంటాడు. అరే 2 గంటల పావు సినిమా చూసాం మేము, ఇదంతా ఆ స్ట్రగుల్, ఆ ఒక్కసారి వాళ్ళు కలిసినందుకు, ఒక రూమ్లోకి వెళ్ళినందుకు, ఈ సడన్గా వచ్చి హగ్ చేసుకున్నాడంటే నాకు ఎందుకో చట్టాన్ని వెటకారం అన్నట్టు అనిపించింది. అంతే కదా మరి, నిన్నటిదాకా అంత పెద్ద కోర్టు కేసు గొడవ, మధ్యలో లాయర్లు, 14 ఏళ్ళు జైలు శిక్ష, అది ఇది అని చెప్పి టక్ మన 18 ఇయర్స్ అనగానే ఆ హింట్ ఇవ్వకుండా ఉండాల్సిందే అనిపించింది నాకు. అది అంత మంచిది కాదు. అసలు వదిలేసి కొసరు పట్టుకుంటారు మన వాళ్ళు కదా. 18 ఇయర్ నిండిన పిల్లలు ఎవరైనా చూసారనుకోండి, మనం ఏం చేసినా తప్పలేదన్నమాట అన్న ఫీలింగ్ వెళ్తుంది కదా, అదో తలకాయ నొప్పి. ఎనీవేస్ సినిమా చాలా బాగుందండి. మనకేమి సినిమా తీసిన అనుభవం లేదు, అలా తీశారు ఎలా తీశారని చెప్పడానికి, జస్ట్ కోర్టుల చుట్టూ తిరిగి ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ఇది ఎలా ఉందని చెప్పడానికి ప్రయత్నం అంతే. అయితే అసలు అంతమందిని ఒప్పించుకుని, చుట్టూ బోల్డ్ అంతమందిని ఒప్పించుకుని తను అనుకున్న కథని మోడిఫై చేయకుండా, ఎక్కువ మోడిఫికేషన్స్ లేకుండా, అనుకున్నది కాన్సెప్ట్ అనుకున్నట్టు సినిమా మీద ప్రజెంట్ చేసిన డైరెక్టర్కి, అలా ఒప్పుకున్న ప్రొడ్యూసర్కి కూడా నిజంగా ధన్యవాదాలండి. చాలా బాగుంది సినిమా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇంకో వాయిదాలో మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి విషయంతో. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.